లైక్, షేరు, కామెంటు, సబ్స్క్రైబ్ ఏమీ అడగట్లేదు నేను. కానీ మీలో ఎవరైనా కొత్త యూట్యూబర్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలు. ఎందుకంటే ఈ మైక్ అన్నది మీ అందరి దగ్గర ఉండాలి. ఈ వీడియో రికార్డ్ చేసేది వ్యూస్ కోసం కాదు, అలాగే సబ్స్క్రైబర్స్ కోసం కూడా కాదు. నలుగురు మిడిల్ క్లాస్ యూట్యూబర్స్కి హెల్ప్ అవ్వాలని చెప్పి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను నేను. ఇక మ్యాటర్లోకి వచ్చేసినట్టయితే ఈ మైక్రోఫోన్ ఎంత తీసుకున్నాను చెప్తాను వినండి. ఫస్ట్ నేను వీడియోస్ రికార్డ్ చేయడానికి ఎక్కడికైనా ప్రదేశానికి వెళ్తే అక్కడ ప్రదేశం గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మైక్రోఫోన్ లేక నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. అలాగే ఫోన్తో రికార్డ్ చేయాలంటే వచ్చే ప్రాబ్లం ఏంటో మీకు అందరికీ తెలిసిందే. మన వాయిస్తో పాటు చుట్టుపక్కల ఉన్న సౌండ్స్ అన్నీ కూడా రికార్డ్ చేస్తాం మొబైల్. మళ్ళీ ఏం చేస్తాం, మన ఇంటికి వచ్చి సౌండ్ అంతా మ్యూట్ చేసేసి మళ్ళీ డోర్స్ అన్ని క్లోజ్ చేసేసి అప్పుడు ఫ్యాన్స్ కూడా అన్నీ ఆపేసి అప్పుడు సైలెంట్గా వాయిస్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటాం. అయినా సరే అంత క్వాలిటీ అయితే రాదు. ఒక ప్లేస్కి వెళ్ళామంటే అక్కడ ఉండి ఎక్స్ప్లెయిన్ చేయడం వేరు, అలాగే ఇంటికి వచ్చి వాయిస్ ఓవర్ ఇస్తే ఎక్స్పీరియన్స్ వేరు. ఎందుకంటే అక్కడ ఉన్నప్పుడు చెప్పేంత బెస్ట్ అవుట్పుట్ మనం ఇవ్వలేము ఇక్కడ ఇంటికి వచ్చి వాయిస్ ఓవర్ ఇచ్చేది. సాధారణంగా ఒక వీడియో రికార్డ్ చేయడానికి నేను 1 డే తీసుకుంటాను, ఎందుకంటే బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలి కాబట్టి. అటువంటిది నేను ఎడిటింగ్ ప్రత్యేకంగా ఒక 1 డే పడుతుంది. ఎందుకంటే వాయిస్ ఓవర్ అవ్వాలి, ఎఫెక్ట్స్ అనేవి ఎత్తుక్కోవాలి, ఇవన్నీ సెట్ చేసుకోవాలంటే 1 డే పడుతుంది మ్యాక్సిమం. మీ అందరికి క్రియేటర్స్ తెలిసిందే. ఇటువంటి వైర్లెస్ మైక్ తీసుకోమని నేనైతే రికమెండ్ చేస్తాను. ఎందుకంటే మనం వెళ్ళిన ప్రదేశంలో అక్కడే వాయిస్ ఓవర్ వస్తే మన ఇంటికి వచ్చాక ఎడిటింగ్ అన్నది టైం సేవ్ అవుద్ది. అదే టైం మనం యూజ్ చేసుకుని ఇంకో వీడియో రికార్డ్ చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు. క్రియేటర్స్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే దీని బిల్ క్వాలిటీ, సౌండ్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి, అలాగే దీని కాస్ట్ ఎంత, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి వినండి. అందరూ గుర్తుపెట్టుకోండి, గ్రానరో 3-in-1 మైక్ ఇది. మోడల్ వచ్చేసి S12 Pro. అమెజాన్లో దీని ప్రైస్ వచ్చేసి 2000 పడింది. 2 మైక్లు ఒక రిసీవర్ ఇస్తారు. అదే ఒక రిసీవర్ ఒక మైక్ తీసుకుంటే 1800 రూపీస్ పడుతుంది. మీకు 2 మైక్లు ఏ టైంలో ఉపయోగపడతాయి ఇప్పుడు చెప్తాను వినండి ఒకసారి. మీరు ఏదైనా లొకేషన్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళినప్పుడు మీతో పాటు ఇంకో పర్సన్ కూడా లైవ్లో మాట్లాడాలనుకుంటే ఈ 2 మైక్లు అయితే యూజ్ అవుతాయి. లేదు మేము టెక్ ఛానల్ కూడా చేస్తాం అనుకుంటే మాత్రం ఒక మైక్ తీసుకుంటే సరిపోద్ది మీకు. నేనైతే 2 మైక్లు తీసుకున్నాను, ఏదో టైంలో యూజ్ అవుద్ది నాకు. ఈ మైక్రోఫోన్ అయితే ఫుల్ ప్లాస్టిక్స్తో వస్తుంది, లైట్ వెయిట్, అలాగే బిల్ క్వాలిటీ కూడా పర్లేదు బాగానే ఉంది. దీనికి 2 మైక్స్కి కూడా ఒకసారి ఛార్జ్ చేసుకోవచ్చు. కేబుల్ పిన్ చూసారు కదా, ఇది ఎంత డిస్టెన్స్ వరకు పనిచేస్తుందని మీకు డౌట్ రావచ్చు, చెప్తాను వినండి. నేనైతే 80 అడుగుల దూరం నుంచి రికార్డ్ చేసి చూశాను. వాయిస్ అయితే చాలా బాగా అనిపించింది నిజంగానే. ఛార్జింగ్ డీటెయిల్స్కి వచ్చేసినట్టయితే 3 అవర్స్ పాటు కంటిన్యూగా ఛార్జింగ్ పెడితే ఒక 1 డే ఫుల్గా యూజ్ చేసుకోవచ్చు. 2000 బడ్జెట్లో బెస్ట్ మైక్ ఇది నిజంగానే. చాలామంది క్రియేటర్స్ ఇది మైక్ ఇప్పటికీ యూజ్ చేస్తున్నారు. 2000 బడ్జెట్లో బెస్ట్ మైక్ నిజంగానే ఇది. చాలామంది యూట్యూబర్స్ ఇదే యూజ్ చేస్తున్నారు ఇప్పుడు. ఈ మైక్ బుక్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, అక్కడి నుంచి బుక్ చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా వినండి ఒకసారి. నేను సబ్స్క్రైబర్స్ కోసం కానీ వ్యూస్ కోసం కానీ వీడియోతో రికార్డ్ చేయట్లేదు, నలుగురు క్రియేటర్స్కి యూజ్ అవ్వాలని చెప్పి రికార్డ్ చేస్తాను. డిస్క్రిప్షన్లో లింక్ అనగానే పెయిడ్ ప్రమోషన్ అనుకుంటారు. మన ఛానల్కి అంత సీన్ లేదు, నేను యూజ్ చేశాను, మన క్రియేటర్స్కి యూజ్ అవ్వాలని చెప్పి రికార్డ్ చేస్తున్నాను. అలాగే వీడియో చివరిలో ఈ మైక్ ఒక క్వాలిటీ కూడా వినిపిస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. మైక్ వైర్లెస్ మైక్ ఇది టెస్ట్ చేద్దాం పనిచేస్తుందా లేదనేది. ఓకే, నాయిస్ వస్తుంది కదా, ఇప్పుడు చుట్టూరు గాలి వస్తుంది. ఇప్పుడు నాయిస్ క్లియర్ అవుతుందో చూద్దాం. ఓకే, ఒకసారి బ్లింక్ అయింది. ఇప్పుడు నాయిస్ తగ్గిందో లేదో మీరే చెప్పండి, టెస్ట్ చేస్తున్నాను అయితే. ఓకే, ఒకసారి చూసాం కదా, ఇప్పుడు 2లో పెట్టి చూద్దాం. ఓకే, 2 సార్లు బ్లింక్ అయింది ఇది లైట్. ఇప్పుడు 3సారి కూడా పెట్టి చూద్దాం అసలు నాయిస్ తగ్గిందో లేదు. ఇప్పుడైతే క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను అయితే. నాయిస్ మొత్తం క్లియర్ అయిపోద్ది ఇప్పుడు. ఓకే, ఇప్పుడైతే 3 సార్లు కూడా బ్లింక్ అయింది. ఇప్పుడు నాయిస్ అనేది క్లియర్ అయిందో చూడాలా.